ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాన్ని తప్పించును అంటండి. అంటే ఏంటండి, మనం బీదలను కటాక్షిస్తే మనల్ని ధన్యుడిగా ఎంచుతున్నాడు. మరి ముఖ్యంగా ఆపత్కాలమందు మనల్ని తప్పిస్తానని కూడా చెప్తున్నాడు. ఎందుకని ఈ మాట అంటే మనకి ఉన్న దానిలో సహాయపడమని చెప్తున్నాడు. అంతే కదండి. ఇప్పుడు క్రిస్మస్ దినాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ దినాలు. ఎంతోమంది ఎన్నో రకాలుగా కూడా చాలామంది బీదల వాళ్ళకి ఎంతో అంటే స్పాన్సర్గా చేస్తూ ఉంటారు ఈ సమయాల్లో. కానీ క్రిస్మస్ దినాలు ఈ నెల రోజులకే అనుకుంటున్నారా? కాదండి, ప్రతిరోజు క్రిస్మస్ దినమే. నేనైతే అలాగే అనుకుంటా. ప్రతిరోజు ప్రతి మినిట్ కూడా మనకి క్రిస్మస్ దినాలుగానే నేను అనుకుంటా. ఎందుకంటే సజీవుగల దేవుడిని నిత్యుడగు తండ్రిని మనం కలిగి ఉన్నాం. అందుకే సజీవ దేవుడిని కలిగి ఉన్నప్పుడు మనకి నిత్యము కూడా క్రిస్మస్సే కదండి. నేనైతే అలాగే నేను ఆనందిస్తూ ఉంటాను దేవుడితో. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని అంటే మనల్ని ధన్యుడిగా ఎంచాడు, ఆపత్కాలం ముందు కూడా తప్పిస్తాను అంటున్నాడు. అది ఈ ఆపత్కాలం ముందు అంటే ఏంటండి, మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం, సడన్గా ఏదన్నా ఎదురవుతుంది, కానీ మనకు తెలియదు, దేవుడికి తెలుసు కదా. అందుకే మనం బీదలను కటాక్షించినప్పుడు మనం ధన్యుడిగా ఎంచుతున్నాడు కాబట్టి ఆపత్కాలం ముందు తప్పిస్తాను అంటున్నాడు. ప్రయాణాల్లోనే కాదండి, ఎటువంటి అనారోగ్య సమస్యల్లో కూడా మరణ అంచులకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు తప్పించగల సమర్థగల దేవుడు కదండి. ఆర్థిక పరంగా కూడా ఇంకా ఊబుల్లో కూరిగిపోయాం, మా వల్ల కాటలేదన్నప్పుడు కూడా ఆపత్కాలం ముందు తన హస్తంతో చాపుతాడండి మనల్ని. పేతురు గారు నీళ్ళలో మునిగిపోతుంటే ప్రభా ప్రభా అనగానే దేవుడు చూస్తూ ఊరుకున్నాడండి. ఎమ్మటే అసలు చదవండి ఆ వాక్యం, వెంటనే చేయి చాపి పేతురు గారిని పైకి లేవనెత్తుతారు. మనల్ని కూడా ఆ రకంగా దేవుడు మనల్ని ఆపత్కాలం మందు మనల్ని తప్పిస్తాను అంటున్నాడు. ఎప్పుడు బీదలను కటాక్షించినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాను అంటున్నాడు. అంటే ఎదుటోళ్ళకి సాయం చేస్తేనే చేస్తాడా, లేకపోతే చేయడా అంటే మరి మనకున్న దానిలో లేని వాళ్ళకి సహాయపడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. మనకే ఇంత ఆనందంగా ఉంటే మనం అలా చేసినప్పుడు మన తండ్రికి ఇంకెంత ఆనందంగా ఉంటుంది. అందుకే మనల్ని ధన్యుడిగా అంటున్నారు. ఎవరెంచుతారండి ధన్యులుగా? మనం ఎంత చేసినా సరే, ఏం చేసినా సరే, నువ్వేం చేసావులే, నువ్వేమి ఇచ్చావులే అని అంటారా లేదా? కానీ మన దేవుడు ఏమంటున్నాడు, బీదలకు మీ సాయం చేసినట్లయితే నాకు సాయం చేసినట్లు. అందుకే ధన్యుడిగా ఎంచుతున్నాడు. ఆపత్కాలం ముందు మనం తప్పిస్తానంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితుల్లో ఉన్నా సరే ఆపత్కాలం మందు యెహోవా మనల్ని తప్పించే దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుణ్ణి మరింతగా మనం ఈ వాగ్దానం ప్రకారం మనం గనక బీదలకి మనం గనక ఉన్న దానిలో సాయపడినట్లయితే మనల్ని ధన్యుడిగా దేవుడు చూస్తున్నాడు, ఆ రకంగా ఎంచుతున్నాడు. ఆపత్కాలం మందు కూడా మనల్ని ఆదుకుంటానని దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానం ప్రకారం బీదలను కటాక్షించేవారిగా, ఆయన దృష్టిలో మనం ధన్యులుగా జీవించేవారు లెక్కలో ఉందుముగాక. అదేవిధంగా ఆపత్కాలం మందు మనల్ని తప్పిస్తానంటున్నాడు. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో అంటే ఏ రకంగా కృంగిపోతున్నారు అందరినీ చూస్తున్న దేవుడు మరింతగా ఆయన ఆపత్కాలం ముందు మనల్ని తప్పిస్తానని సెలవిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు తప్పించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ రకంగా దేవుడు మాటగా మరింతగా మనం నడుచుకునే వారముగా, జీవించే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.